ఇక డీటెయిల్స్ చూస్తే మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో పీఆర్సీనే ప్రకటిస్తామంటుంటే ఇక ఐఆర్ గురించి ఉద్యోగులు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వం యోచిస్తుందన్నారు. పీఆర్సీ ఇస్తామంటున్నప్పుడు ఐఆర్ ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదన్నారు. పూర్తి స్థాయిలో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులకు స్పష్టం చేశామని మంత్రి బొత్స అన్నారు. కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించలేకపోయామని, అందుకే ఐఆర్ ఇస్తామన్నామని తెలిపారు. ప్రస్తుతం పీఆర్సీనే ఇస్తామంటే ఇక ఐఆర్ ఎందుకని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, కానీ కోర్టు కేసుల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. మార్చిలోపు ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామన్నారు. పీఆర్సీ ఆలస్యమైతే ఐఆర్ కోసం ఆలోచిస్తామన్నారు. చలో విజయవాడ నిరసనను విరమించుకోమని ఉద్యోగులను కోరామని మంత్రి తెలిపారు. మేమైతే రిక్వెస్ట్ చేశాము విరమించుకోమని, ఎందుకంటే ఇది సమయం కాదు కాబట్టి అన్నాము. దాన్ని పాజిటివ్గా కన్సిడర్ చేస్తారని నేనైతే ఊహిస్తున్నాను. సంప్రదాయం అనేది ఒకటి ఆలోచించాలి. ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? ఇంటీరియం రిలీఫ్ పీఆర్సీ ఆలస్యమైతే ఇస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలు వచ్చి మనకి కోవిడ్ వచ్చింది కాబట్టి అది ఆలస్యమైంది అప్పుడు. కాబట్టి అప్పుడు ఐఆర్ని ప్రకటించాం, దాని ప్రకారం చేసాం. ఇప్పుడు వచ్చి అవసరం లేదు, ఇన్ టైంలోనే పీఆర్సీ ఇస్తామని చెప్పినప్పుడు ఇంకా ఐఆర్ ఎందుకు? 108లో చేస్తామన్నప్పుడు ఇంకా ఐఆర్తో ఇంకా అది వస్తుందే, ఆ అంశం వస్తుందే కాదు. జనరల్గా లేట్ అవుతుంది అనుకోండి. ఇక్కడ నుంచి మేము మీ ఇంటికి వెళ్ళడానికి వచ్చి అరగంటలో వెళ్ళాలి, గంట అవుతుంది అనుకుంటూ ఊహిస్తారుగా. అరగంటలో మన టైం బాగుంటుంది, మన టార్గెట్ అది వెళ్ళాలని కోరుకుంటాం, అవ్వాలని కోరుకుంటాం. అప్పుడైతే అప్పుడు ఆలోచిస్తాం. అది ఆలోచించకంటే అవ్వకంట అది ఆలోచించి ఊహించి మాట్లాడింది సమంజసం కాదు, మా విధానం అది కాదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు సఫలం కాలేదని ఏపీజేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీని నియమించినప్పుడు మధ్యంతర భృతి, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, గత పీఆర్సీ ఏరియర్లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులపై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పిందన్నారు. చర్చల సందర్భంగా మేము చర్చించుకొని వచ్చి మాకు చెప్తామని చెప్పారు గౌరవ మంత్రివర్గ ఉపసంఘం. ఆ అంశాల మీద మేము స్పష్టం చేయమని అడిగాం. దానిలో ప్రధానంగా మొదటి అంశం ఏదైతే గత సమావేశంలో బకాయిలు చెల్లింపుల అంశం, అంటే మార్చి నాటికి 4,800 కోట్లు ఏదైతే చెల్లిస్తామన్నారో ఆ 4,830 కోట్లు మార్చి నాటికి చెల్లిస్తామని, అదేవిధంగా జూన్ నాటికి మరియు పీఆర్సీ అరియర్స్ 4 ఏళ్ళకి కలిపి ఏదైతే 14,102 కోట్లు ఉందో అది దానికి కూడా కట్టుబడి ఉన్నామని చెప్పని స్పష్టం చేస్తూ, ఏదైతే పెన్షనర్లకు ఇవ్వాల్సిన అంశం క్యాష్ రూపాయలు అన్నాం కదా, పీఆర్సీ అరియర్స్ పాతది, దాన్ని ఎంతెంతో లెక్క కనుక్కొని వాళ్ళకి ఎంత వస్తుందో లెక్కలు తీసుకొని మేము తదుపరి సమావేశంలో ఎప్పుడు చెప్తామని చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ నేడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మళ్లీ అధికారం కోసం సీఎం జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శలు చేశారు. కుటుంబ విలువలు సీఎం జగన్కు తెలియవని కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్పై ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు సైతం నమ్మకం కోల్పోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. ఒంగోలు సీఎం సభలో సగం మంది వైసీపీ నాయకులు మొహం చాటేశారని తెలిపారు. జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ నేడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ చెప్పినట్లు ఆడితే ఎన్నికల సంఘం చేతిలో అధికారులు బలికాక తప్పదని హెచ్చరించారు. మళ్లీ అధికారం కోసం సీఎం జగన్ తాయిలాలు ప్రకటిస్తున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కుటుంబ విలువలు సీఎం జగన్కి తెలియదని కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత చెల్లిపై జగన్ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ తాజాగా కొత్త డ్రామాలు ఆడుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం కోల్పోయారు. ఈరోజు జరిగినటువంటి ఒంగోలు సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పాల్గొన్నటువంటి సభలో
వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు మొహం చాటేస్తూ ఉన్నారంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీద ప్రజలే కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవాళ విశ్వసనీయతను కోల్పోయారు. ఇవాళ ఎంత దౌర్భాగ్యంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్పారు గతంలో పాదయాత్ర సందర్భంగా కూడా, ఎన్నికలకు ముందు 6 నెలలలోపు చేసే ఏ పనైనా సరే అది ఎన్నికల స్టంట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఇళ్ల పట్టాలని చెప్పి కొత్త డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, సెంటు భూమిని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు నివేశన పత్రాలు, దాని మీద ఆర్ఎస్ఆర్లు ఉండవు, నెంబర్ ఉండదు, స్ట్రీట్ ఫీల్డు లేకపోతే తహసీల్దార్ సంతకం ఉండదు, స్టాంపు ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉండదు, మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని చెప్పి రకరకాలుగా కక్కుర్తి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, సోకాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఈరోజు చూసుకోండి, ఇంకా వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎన్నికలకి ఇంకా ఖచ్చితంగా 50 రోజుల లోపే ఉంది. ఇప్పుడు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అధికారులు ఇవాళ ఎవరైతే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు కానీ ఈ రకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ సమయంలో తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా రేపు దీనికి 10 రెట్లు అనుభవిస్తారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలాడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శలు చేశారు. పాపపు సొమ్ముతో చండీ యాగాలు పూజలు చేయడం కాదని 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు సీటు రాకుండా చేసింది నువ్వు కాదా అంటూ ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రమ్మంటున్నావు, నీలాంటి స్థాయి లేని వాడితో గతి లేని వాడితో నాకు చర్చేంటని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఏలెత్తి చూపించే అర్హత అసలు ఉందా? ఈ సిగ్గుమాలిన పనులు మాని నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి. నువ్వు ఎన్ని అడ్డంకులు చేసినా ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని చెప్పని ఆ యజ్ఞం చేస్తుంటే, లోక కళ్యాణం కోసం మునులు ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని లోక కళ్యాణం జరగకూడదని చెప్పని రాక్షస మోకలు చీమును ఎత్తురు ఆ యజ్ఞంలో పోసే ప్రయత్నం చేస్తే, ఏ రకంగా అయితే భగవంతుడు అడ్డుపడి ఆ రాక్షస మోకల్ని తుదముట్టించాడో మీ ఆలోచనలను కూడా, మీ తప్పుడు ఆలోచనలను కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ పేదల పక్షాన్ని నిలబడి యజ్ఞంలో ముళ్ళు ఎలా అయితే పనిచేస్తారో ఆ రకంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు కానీ, సర్వేయర్లు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దన్నుగా ఉంటాడు. ఏంటి మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను, ఉట్టికి ఎకరం లేనమ్మా ఆకాశానికి ఎగురుతానంద ముందు గెలిచి వచ్చే తర్వాత ఈ అధికారులని పొడి చేసేదిగా నువ్వు గెలిచాక ఏం చేస్తావు చేతి కానీ వాళ్ళు చట్టం మేరకు ఉద్యోగం చేస్తున్నారు, చట్ట ప్రకారం ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు అధికారులని బెదిరించి మాత్రాన. వైకాపా ప్రచారం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో హెలికాప్టర్లను ఎలా సమకూర్చుకుంటున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూడెంలో నిర్వహించబోతున్న సభ ఏర్పాట్లను మనోహర్ పరిశీలించారు. జనసేన టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ ఆకాంక్షిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం అవసరం ఉంటుందనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ నొక్కి చెప్పారు. ఈ నెల 28న జనసేన టీడీపీ బహిరంగ సభ ఉంటుందని, ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ సభా వేదికపై ఉమ్మడి ప్రణాళిక కార్యాచరణను వెల్లడించబోతున్నామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తమ కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జగన్ అధికారం నుంచి వైదొలిగే సమయంలోనూ జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారని మనోహర్ ధ్వజమెత్తారు. ప్రజల ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారు అని ప్రశ్నించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ ప్రజాధనం ఎలా వాడతారు అని నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర ప్రజలకి
రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. సమాజంలో ఉన్న పెత్తందారుల కోసం ఈ పోరాటం అని చెప్పుకుంటూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎందుకోసం మరి నిన్న 2 హెలికాప్టర్లు ప్రజాధనంతో తీసుకురావాల్సిన అవసరం ఏముందో చెప్పాలి. మేము ఈ రోజున ఖచ్చితంగా నిలదీస్తున్నాం. భారతదేశంలో ఎన్నికలప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తోటి కేవలం ఒక ప్రధానమంత్రికే ఉంది అవకాశం ప్రభుత్వ హెలికాప్టర్లు వాడడానికి. ఎందుకు ఈ రోజున ముఖ్యమంత్రి ఆయన సెక్యూరిటీ కోసం ఇబ్బందులు పడుతున్నాడని, ఆయన ప్రాణం కోసం దిగిపోయే 45 రోజుల ముందు రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేసిన ఈ గవర్నమెంట్ మరొక్కసారి 2 హెలికాప్టర్లు తీసుకొచ్చి ఆయన కోసం ఉపయోగిస్తున్నారంటే దీనిపైన ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. సమగ్రమైన విచారణ కూడా జరగాలి. ఏ కారణాలతోటి మీరు ఈ విధంగా ప్రజా డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు? తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. శ్రీరంగరాజపురం మండలం గంగమ్మగుడి వాసి కరణం ఆంజనేయులు నాయుడు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. మృతుడు చిత్రపటానికి అంజలి ఘటించిన భువనేశ్వరి నాయుడు కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా చెక్కును అందజేశారు. బాధిత కుటుంబాలకు తెలుగుదేశం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశాన్ని ఆదరించాలని, నిజం గెలవాలని కోరుతూ ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి అభివాదం చేశారు. కేంద్రంలోని బీజేపీకి రాష్ట్రంలోని స్థానిక పార్టీలు దాసోహమయ్యాయని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్, దోనేపూడి శంకర్ అన్నారు. నరేంద్ర మోదీ తొత్తులుగా వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై ఈ నెల 29వ తేదీలోపు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. విజయవాడలోని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి చలసాని శ్రీనివాస్, దొనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా విభజన హామీకి సంబంధించి ఆల్ పార్టీస్ పోరాడతాయని చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ అతీగతి లేదు, రైల్వే జోన్ రాకుండా చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్య అని విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ తొత్తులుగా వైసీపీ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని అన్నారు. ప్రత్యేక హోదాని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోగా పెట్టాలని, వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే భవిష్యత్తు తరాలకి మేలు కలుగుతుందని, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఈ నెల 29వ తారీఖులోపుగా అధికార పక్షం, ప్రతిపక్షాలు స్పష్టత ప్రకటించకపోతే విద్యార్థి యువజన సంఘాలు చేపట్టే ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కావాలని ఎందుకు అడిగాడని నిలదీశారు. తల్లిని చంపేసి బిడ్డను తీశారు నా తెలుగు జాతిని మొక్కలు చేసిన విషయంలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గురించి అత్యంత నాటకీయంగా విలపించినట్టు చేసిన మోడీ గారు ఇవాళ ఈ తల్లి కొనుపూరులో ఉంటే కూడా బతక మీరు చూడకుండా ఆక్సిజన్ ఇవ్వకుండా మీ గుజరాత్కి సిలిండర్ల ఫ్యాక్టరీలో పెట్టుకున్నారు కదండి. నేను చెప్పింది సత్యం. తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. వాళ్ళు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 13 కోట్ల మంది తెలుగు జాతి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన నేను చొక్కా మడత పెడతానంటారు. దేనికండి? దేనికి మేము చొక్కా మడత పెడతాం? దేనికి? మోడీ గారికి కాళ్ళ దగ్గర నమస్కారం పెడతానికా? కుర్చీ మడత పెడతానంటారు. దేనికి? కుర్చీ పక్క తీసి అమిత్ షా గారి కాళ్ళ దగ్గరకా? ఇంకొక ఆయన పంచి మడత పెడతానన్నారు. దేనికి? పాదాభివందనం చేయడానికా? తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కుర్చీ మడత పెడతారో, తలకాయ ఎగరేస్తారో, లేదంటే చేయి మడత పెడతారో, ఇంకే మడత పెడతారో చేసుకోండి. మడత వేస్తారు అందరూ. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారు. కానీ రెండు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి నరేంద్ర మోడీ జీ హుజూర్ అనేటువంటి పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి సాగలపడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ సుల్తానుల వద్ద పాదాక్రాంతమైనటువంటి నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో
ప్రత్యేక హోదా యువజన హామీల సాధన సమితి 10 సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా తలసాని శ్రీనివాస్ గారు, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ అనేక రాజకీయ పార్టీలు పేరు పేరున మొక్కవోని పోరాటాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాన్ని చేసినటువంటి చరిత్ర ప్రత్యేక హోదా యువజన హామీల సాధన సమితికి ఉన్నది. ఈ నేపథ్యంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కానీ, లేదు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా పురంధరేశ్వరి కానీ, బీజేపీ నాయకురాలు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రత్యేక హోదా పైన మీ వైఖరి ఏమిటి? స్పష్టంగా రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఒక అస్త్రంగా మార్చాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రధానంగా విద్యార్థి యువజన సంఘాలపైన ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ దోపిడీపై తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నేడు ఆందోళనలు చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. వైకాపా అధికారంలోకి రాగానే టీడీపీ ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ 5 ఏళ్లలో 50,000 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీపై తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో నేడు ఆందోళన చేపట్టనున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, నకిలీ బిల్లులు, పుస్తకాలు తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లిందని, అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడీ మాత్రం ఆపటం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కనుసన్నల్లో 500కు పైగా రీచ్లలో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో నేడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన ఆందోళన నిర్వహిస్తుందన్నారు. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్ల వద్ద నిరసనలు తెలియజేస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫోటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎండగడతామని అచ్చెన్న తెలిపారు. గత 2 రోజుల నుంచి మెగా డిఎస్సీ పేరుతో ఏపీసీసీ చీఫ్ షర్మిల హడావుడి చేశారని మంత్రి రోజా మండిపడ్డారు. 4.5 ఏళ్లు తెలంగాణ బిడ్డనంటూ చెప్పుకొని ఇప్పుడు ఏపీ గురించి హడావుడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా ఉపయోగించుకుంటున్నారన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డిఎస్సీలను సీఎం జగన్ ఇచ్చి 17,000 పోస్టులను భర్తీ చేశారని, తాజాగా 6,100 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన చంద్రబాబు కోసం ప్రభుత్వంపై షర్మిల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఇసుకాసురుడు జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన దోపిడీకి జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. రాష్ట్రంలోని అక్రమ ఇసుక తవ్వకాలపై కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికపై జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. తన తొత్తు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డితో కలిసి పెద్దిరెడ్డి మీడియా ముందుకొచ్చి ఎన్జీటీ నివేదికపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న ఇసుక దోపిడీని కప్పిపుచ్చుతూ గతంలో 22/8/2023న వెంకట్రెడ్డి ఏకంగా ఎన్జీటీకే తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తాము 110 రీచ్లను పరిశీలించామని, ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ ఎన్జీటీకి తప్పుడు సమాచారం ఇచ్చిన వెంకట్రెడ్డి కూడా తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చారు. ఇసుకాసురుడు జగన్ రెడ్డి మొత్తంగా పాల్పడిన ఇసుక లూటీ 50,000 నుంచి 60,000 కోట్లని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా చెప్పింది 100% వాస్తవమని నేడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఉమ్మడి కమిటీ తేల్చి చెప్పిందన్నారు. విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడి అడ్డంగా దొరికిపోయారు కాబట్టే తేలుకుట్టిన దొంగల్లా జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి నోరెత్తడం లేదని ధ్వజమెత్తారు. పేదలు ఇళ్లు నిర్మించుకోవడానికి వీలు లేకుండా 1,000 కోట్ల ఇసుక దోపిడీకి పాల్పడిన జగన్ రెడ్డి పేదవాడా అని నిలదీశారు. ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారుగా 1,500 నుంచి 2,000 టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారని చెప్పి
స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది. ఏమయ్య జగన్ రెడ్డి, ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా, ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు? స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో, మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్ళి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టి మరి అడుగుతా ఉన్నారు ఇవాళ. దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి? అనుమతిలో ఒక స్థాయి వరకు ఉంటే దానికి 10 రెట్లు ఇసుక తవ్వేస్తా ఉన్నారని మేము గతంలోనే చెప్పాం. అదే విషయాన్ని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ధృవీకరిస్తూ ఉంది. ఇసుక దొంగతనాన్ని విచ్చలవిడిగా చేసి ఇవాళ సామాన్యుడు 15-20 వేలు పెట్టి కొనుక్కోవాలా? పేదవాడి వాళ్ళ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉందా? ఇంకా మీది పేదల పక్షపాత ప్రభుత్వం అంట, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అంట. ఎవడయా పెత్తందారుడు? ఇదిగో ఈ రకంగా 1000 కోట్లు దిగమింగిన వాడిని పెత్తందారుడు అంటారు. ఇవాళ కొన్ని లక్షల మందికి ఉపాధి లేకుండా చేశారా మీరు? ఈ రకంగా ఇసుకని దోపిడీ చేసి ఈ వాస్తవాల్ని బయటపెట్టడానికి మీడియా వారు వెళ్తే వాళ్ళపైన పెట్రోల్ పోసి తగలబెడతారా మీరు? అమరావతి ప్రాంతంలో మొన్న ఈనాడు విలేకరి ఈ ఇసుక దోపిడీని కళ్ళకి కట్టినట్టు చూపించడానికి వెళితే అతని పైన దాడి చేస్తారా? పెట్రోల్ పోసి తగలబెడతామని వార్నింగ్లు ఇస్తారా? ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరి కొద్ది రోజుల్లో ఇసుకాసురుడిని భూస్థాపితం చేయబోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. అమరావతి పట్టణంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి 10,000 రూపాయలు ఉడాయించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇందులో నిందితుల్లో ఒకరు ఆలయ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమరలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉన్న క్షేత్ర బాల చాముండిక ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు స్టీలు హుండీని ధ్వంసం చేసి 10,000 అపహరించారు. భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయన్ కంపెనీ నూతనంగా ఆధునీకరించి ప్రవేశపెట్టిన సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వర్షన్ కార్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అనిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ వి అనిల్ సాయి తేజ ఆధ్వర్యంలో ఈ కారును ఏరియా సేల్స్ మేనేజర్ అనిరుద్ కులకర్ణి, SBI చీఫ్ మేనేజర్ ఓంకార్ లాంఛనంగా ఆవిష్కరించారు. అత్యాధునిక ఫీచర్స్తో 4 మోనోటోన్ మరియు 6 డ్యూయల్ టోన్స్ రంగులలో లభిస్తుందని టెస్ట్ డ్రైవ్ మరియు బుకింగ్ కొరకు వి అనిల్ సిట్రోయన్ విజయవాడ షోరూంను సంప్రదించాలని రత్న ఆనంద్ కోరారు. భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయన్ కంపెనీ నూతనంగా ఆధునీకరించి ప్రవేశపెట్టిన సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. నిన్న విజయవాడ ఎనికేపాడులోని వి అనిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డీలర్ వి అనిల్ సాయి తేజ ఆధ్వర్యంలో ఈ కారును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏరియా సేల్స్ మేనేజర్ అనిరుద్ కులకర్ణి, SBI చీఫ్ మేనేజర్ ఓంకార్ మరియు కస్టమర్లు పాల్గొని కారును మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏరియా సేల్స్ మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ భారతదేశంలో సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారు విశేష ఆదరణ పొందిందని అన్నారు. ఈ నూతన C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వెర్షన్ కారులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అసామాన్యమైన భద్రతా ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో అత్యాధునికమైన 6 స్పీడ్ ఆటోమేటిక్తో 110 PS పవర్ మరియు 205 NM టార్క్, సిట్రోయన్ అత్యాధునికమైన సస్పెన్షన్ ఫ్లయింగ్ కార్పెట్ రైడ్ డిజైన్తో భారతదేశ రోడ్లకు సరిపడేలా కారును రూపొందించారని తెలిపారు. 5+2 ఫ్లెక్సీ ప్రో సీటింగ్, సిట్రోయన్ కనెక్ట్ విత్ 40 ఫీచర్స్, రిమోట్ ఇంజన్ స్టార్ట్, AC ఫ్రీ కండిషనింగ్ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. 4 మోనోటోన్ మరియు 6 డ్యూయల్ టోన్స్ రంగుల్లో లభిస్తుందని తెలిపారు. ఈ నూతన సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ కారు ప్రారంభ ధర 12.84 లక్షలు ఎక్స్ షోరూం నుండి లభిస్తుందని తెలిపారు. టెస్ట్ డ్రైవ్ మరియు బుకింగ్స్ కొరకు వి అనిల్ సిట్రోయన్ విజయవాడ షోరూంను సంప్రదించాలని రత్న ఆనంద్ కోరారు. సిట్రోయన్ కార్స్ అనేది ఫ్రెంచ్ కార్ కంపెనీ. ఇది టోటల్ ఇండియా మొత్తం మీద ఇప్పుడిప్పుడే డీలర్షిప్లన్నీ పెంచుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగా విజయవాడ మాకు ఇవ్వడం జరిగింది వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఆటోమేటిక్ వర్షన్ సిట్రోయన్ C3 ఎయిర్ క్రాస్ అనేది ఆల్రెడీ మాకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆల్రెడీ లాంచ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఆటోమేటిక్ వర్షన్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ మన విజయవాడ షోరూమ్ నుండి లాంచ్ చేశాము. సో ఇదేంటంటే మనకి
6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో విత్ 1200 cc ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 1200 cc 110 bhp విత్ 250 టార్క్తో రన్ అవుతుందన్నమాట. దీంట్లో అత్యాధునిక ఫీచర్లన్నీ ఉంచి మనకి అందించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే సస్పెన్షన్ వైజ్గా కానీ మనకి విత్ మొబైల్ ఫోన్లోనే మనకి ఇంజిన్ స్టాపు అండ్ ఏసీ ఆన్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట మనకి. దాంతోపాటు దీంట్లో 4 సింగిల్ కలర్ వేరియంట్లు, 6 వచ్చేటప్పటికి డ్యూయల్ టన్ కలర్ వేరియంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు చేశారు. తాను శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేయించిన పనులు కూడా చేయించలేకపోయారని విమర్శలు చేశారు. పశ్చిమంలో చెల్లని రూపాయి తీసుకువచ్చి సెంట్రల్ ప్రజల నెత్తిన వేశారని ఎమ్మెల్యే శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి అంటే కావాలంటే ప్రజలకు మేలు జరగాలంటే టీడీపీ జనసేన కూటమిలను గెలిపించాలంటున్న బోండా ఉమ్మతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. సార్, గడప గడపకు కార్యక్రమంలో వైసీపీ నేతలు ప్రధాన టీడీపీ మీద ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. టీడీపీ గత ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలను మేము చేస్తూ ఉన్నాం. ఎక్కడ టీడీపీ 5 ఏళ్ల హయాంలో కూడా అభివృద్ధిని నేర్చుకోలేదు. సెంట్రల్ నియోజకవర్గం ఇంకా అధపాతాలోకి వెళ్ళిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రజెంట్ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జి కానీ దీని మీద ఏమంటారు? సెంట్రల్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 550 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. 150 కోట్లతో L&T స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ని ఎవరు చేశారండి? తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఆ రోజు ప్రత్యేకంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని నిధులు ఇవ్వమని పదే ఆయనతో అడిగితే ఆయన ఇచ్చినటువంటి నిధులు చేశాం. ఇవాళ నేను చెప్తా మేమేం చేసామో ప్రతి ఒక్కటి చెప్తా. వాళ్ళు చెప్పండి వాళ్ళు ఏం చేశారో ఈ 5 సంవత్సరాల్లో. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ కింద వంతెన పూర్తి చేసాం. మధురానగర్ డబుల్ లైన్ RUBని పూర్తి చేసాం, శాంక్షన్ చేయించాం. ఢిల్లీ వెళ్ళి అనుమతులు తీసుకొచ్చి 9 నెలల్లో పూర్తి అవ్వాల్సిన డబుల్ లైన్ RUBని ఇవాళకి గాలికి వదిలేశారు. 5 సంవత్సరాలు అయింది. ఎందుకు పూర్తి చేయలేకపోయారు మీరు? మధురానగర్ దేవీనగర్ వంతెన ఎవరి హయాంలో కట్టాం? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సింగనగర్ ఫ్లైఓవర్ కింద RUB కట్టింది నేనే. మధురానగర్ డబుల్ లైన్ RUB శాంక్షన్ చేయించి రైల్వే బోర్డులో ఢిల్లీ వెళ్ళి 4 సార్లు శాంక్షన్ చేయించి 18 కోట్ల రూపాయలు దానికి మళ్ళా అప్రోచ్ రోడ్లు తీసుకొచ్చింది నేనే. మధురానగర్ దేవీనగర్ వంతెన 8 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చింది నేనే. రోడ్లు తీసుకొచ్చింది నేనే. ప్రతి డివిజన్లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్తో టైఅప్ అయ్యి ఆ రోజు ఏర్పాటు చేసింది నేనే. కమ్యూనిటీ హాల్స్ కట్టింది నేనే. అంతిమయాత్ర భవన్ కట్టింది నేనే. నేను ఇన్ని చెప్తున్నా. ఈ ఎమ్మెల్యేని ఇలా లిస్టు చెప్పండి. ఇప్పుడు మాట్లాడేవాడిని 5 సంవత్సరాల్లో ఏం చేసామని చెప్పమానండి. ఇంకా మిగతా విషయాలు వద్దు. నేను ప్రతి డివిజన్లో నా మార్కు బోండా ఉమ్మ మార్కు అభివృద్ధి స్పష్టంగా కనబడుద్ది. ఇవాళ నేనేసిన రోడ్ల మీద నుంచొని నేనేసిన RUBలో తిరుగుతూ నేనేసిన వంతుల మీద తిరుగుతూ బోండా ఉమ్మ ఏం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, తెలుగుదేశం ఏం చేయలేదని చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి ఏమనాలి? వీళ్ళని అంటే ఎన్నికలకు కేవలం ఒక 4 రోజులు ముందుండగానే శంకుస్థాపనలు చేసి ఎటువంటి నిధులు లేకుండా కేవలం శంకుస్థాపనలు చేసి మాత్రమే చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేసాం, ఇందులో టీడీపీ క్రెడిట్ లేదని చెప్తూ ఉన్నారు. అక్కడ శిలాపలకాలు మాట్లాడతాయండి. బోండా ఉమ్మనో వెల్లంపల్లో మల్లాది విష్ణునో మాట్లాడాల్సిన అవసరంలా. ఆ శిలాపలకాలకు వెళ్ళమనండి, ఆ శిలాపలకాలు చూడమనండి. ఎవరి స్థాయిలో శంకుస్థాపన చేసాం, ఎవరి స్థాయిలో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసాం కాబట్టి అవి మాట్లాడతాయి. ఊరినే రాజకీయంగా బురద చల్లటం అనేది మానుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి. నువ్వు చేస్తే నాకులాగా చెప్పుకో, చేయలేకపోతే నేను పొరపాటున కొన్ని కారణాలు చేయలేకపోయానని చెప్పుకో. అంతే తప్పితే బోండా ఉమా చేయలేదంటానికి, బోండా ఉమా చేసిందని చెప్తానికి సిటీ కేబుల్ వెళ్తే శిలాపలకాలు మాట్లాడతాయి. నేను మాట్లాడాల్సిన అవసరంలా, మా నాయకులు మాట్లాడాల్సిన అవసరంలా. మేము చేసిన ప్రతి అభివృద్ధి ఒక మార్కు, బోండా ఉమా మార్కు సెంట్రల్ నియోజకవర్గంలో ఏ సందుల్లోకి వెళ్ళినా, ఏ డివిజన్లోకి వెళ్ళినా, ఏ రోడ్డు మీద వెళ్ళినా తెలుగుదేశం పార్టీ మార్కు స్పష్టంగా కనపడుద్ది.
బోండమ్మకి ప్రజా సమస్యలు పట్టవు, ప్రజా సమస్యల గురించి మాట్లాడరు. నేను వచ్చిన తర్వాతే సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆయన చంద్రుని చూడడం మొదలుపెట్టారు. త్వరలోనే సూర్యుడిని కూడా చూపిస్తారని చెప్పి ప్రస్తుత ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఏంటంటే వాడు ఒక బుడంకాయగాడు. ఇవాళ అంతులేని అవినీతి అక్కడ చేశాడు పశ్చిమ నియోజకవర్గంలో. చందాల సీనుగా అతనికి పేరు. కరోనా వచ్చిన సమయంలో ప్రజలకి అందరికీ కరోనా ఒక దండగ అయితే ఇతనికి ఒక పండగ అయింది. 9 కోట్లు వ్యాపారస్తుల దగ్గర నుంచి కొట్టేశాడు. ఆర్య వయసులకి వనభోజనాలని 5 కోట్ల రూపాయలు కొట్టేశాడు. అమ్మవారి గుళ్ళో సింహాసనం మీద వెండి సింహాలు ఇతను కొట్టేశాడు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, పోలీస్ కుక్కలు ఇంటి దగ్గరికి వెళ్ళినాయి. పోలీస్ కుక్కలు ఇంటి చుట్టూ తిరిగి అక్కడే ఉన్నాయంటే పోలీసులు మేనేజ్ చేశారు. అమ్మవారి ఆభరణాలు కూడా ఈయన ఇంట్లో దొరికినాయి. అమ్మవారికి ఆభరణాలంటే భక్తులు ఇచ్చినాయి. భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి ఆభరణాలు అమ్మవారి ఖజానాలు పెట్టకుండా, అమ్మవారికి వెళ్ళకుండా ఈయన మధ్యలోనే మాయం చేశాడు. కాబట్టి వాటికి సమాధానం చెప్పండి. నాకు సూర్యుడిని చూపించడానికి నువ్వు పనిలే, నా కళ్ళు ఉన్నాయి, నాకు సూర్యుడు ఎవరికి చూపించాల్సిన అవసరంలా. నువ్వు ఒక బుడంకాయ, నిన్ను ఒక తొక్కితే పాతాళంలో కూడా కిందకి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ ఊరిని అనవసరమైన మాట్లాడొద్దు. నువ్వు వచ్చావు, నువ్వు ఏం నువ్వు నీ ముఖ్యమంత్రి చేసినయో, నీ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమాలు చెప్పుకుని 4 ఓట్లు అడుక్కో, డిపాజిట్ వస్తుంది. లేదంటే డిపాజిట్ కూడా పోతుంది. ఇలాంటి పిచ్చివాగుడు బాగేవండి. నా తాట తీస్తా, నా తోలు తీస్తా, బోండావమ్మని లేపేస్తా, బోండావమ్మ తాట తీస్తా, బోండావమ్మకు సూర్యుడు చూపిస్తా. నీకేం పని రా ఎన్ని? నీకేం పని అడుగుతున్నా? నిన్ను పంపించింది జగన్మోహన్ రెడ్డి దేనికి? అక్కడ అవినీతి పరుడని నిన్ను తీస్తారు సీటు. నీ సీటు ఎందుకు తీస్తారు చెప్పు? పశ్చిమ నియోజకవర్గంలో నీ సీటు ఎందుకు తీసేశారు? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్ను ఎందుకు తొలగించారు? దానికి సమాధానం చెప్పు. అంతులేని అవినీతి చేయబట్టి. నువ్వు పోటీ చేస్తే ఒక కార్పొరేటర్కి వచ్చిన ఓట్లు కూడా పశ్చిమ నియోజకవర్గంలో రావు కాబట్టే నిన్ను తీసేశారు. నిన్నెందుకు తీసేశారో చెప్పకుండా నన్ను లేపేస్తా, నా తాట తీస్తా, నాకు సూర్యుడిని చూపిస్తా, ఇవన్నీ నీకెందుకు అంటున్నా? టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, సంక్షేమ పథకాల పేరుతో దోచుకుంటారు. గతంలో దోచుకున్న విధానమే మళ్ళీ ఇప్పుడు కూడా అమలవుతుంది. కాబట్టి వైసీపీనే గెలిపించండి అని చెప్తున్నారు. అంటే ప్రచారంలో వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి ఏదో విధంగా ప్రజల్ని మళ్ళీ మాయ చేయాలి, మభ్య పెట్టాలని చూస్తున్నారు. అది కామన్. అది వైసీపీ వాళ్ళే, వైసీపీ నిర్మాణమే అబద్ధాల పునాదుల మీద నిర్మించిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారు. గాలికి వచ్చిన పార్టీ గాలికి పోద్ది. ఒక్క ఛాన్స్ అన్నారు ప్రజలు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఆ ఒక్క ఛాన్స్కి వాళ్ళ ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసినాయి. కాబట్టి ఈ గాలి పార్టీలు, గాలి మనుషులు ఉండరు. రేపు ఎన్నికల్లో తేలుతున్నాం. ధర్మ పోరాటం రేపు జరగబోతూ ఉంది. ధర్మయుద్ధం జరగబోతూ ఉంది. పాండవులు గెలవటం ఖాయం. ఖచ్చితంగా మా నాయకుడు అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడతాం. చంద్రబాబు నాయుడు గారి ఖాయం. ఈ రాష్ట్రాన్ని మళ్ళా తెలుగుదేశం, జనసేన కలిపి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించి ప్రజలకు అండగా ఉండటం ఖాయం. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ఎలా సాల్వ్ చేయబోతున్నారు? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఇక్కడ ఉన్న వైసీపీ పరిపాలనలో ప్రజలు అల్లాడిపోయారు. కనీసం దోమలు తరమటానికి కూడా మందు కొట్ల, కాలువలు తీయటానికి కూడా మనుషులు లేరు. ఎక్కడికక్కడ అవినీతి, కట్టడాల మీద అవినీతి, అదనపు ఫ్లోర్ల మీద అవినీతి, రోడ్ల మీద అవినీతి, మొత్తం అవినీతిమయం చేసేసి సంక్షేమ పథకాలు పింఛనిస్తే కమిషను, లేదంటే ఇంకొక అమ్మఒడిస్తే కమిషన్, ఈ రకంగా కమిషన్లతో దోచేశారు. ప్రజలు అల్లకొల్లోలంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఒక చారిత్రాత్మక అవసరం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి చేపడతారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ అవినీతి రాజ్యాన్ని పారదోలి రామరాజ్యాన్ని నిర్మిస్తారు. చివరిగా గతంలో మీరు ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండావమ్మని మళ్ళీ ఎందుకు గెలిపించాలంటే ప్రజలకు ఇచ్చే సమాధానం ఏంటి? బోండావమ్మ గతంలో చేసిన అభివృద్ధి అండి. అభివృద్ధికి చిరునామా బోండావమ్మ. ప్రజలకి సంక్షేమానికి పనిచేయడానికి చిరునామా బోండావమ్మ. నా పనితీరేంటో బోండావమ్మ పనితీరేంటో ప్రజలకు తెలుసు. నేను ప్రతి గడపకి, ప్రతి కుటుంబం నన్ను వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా నన్ను భావిస్తారు. ఇవాళ నా గురించి నేనేం చెప్పుకోవాల్సిన అవసరంలా. ఎల్లంపల్లి లాంటి వాడైతే
10 మంది రౌడీ షీటర్ని తీసుకొచ్చి వన్ టౌన్ నుంచి సందులో పర్యటన చేసి సందులో అతను పరిచయం చేసుకోవాలి. నేను ఎల్లంపల్లి సీను అమ్మ, నేను ఇక్కడ పలానా అని చెప్పుకోవాలి. నాకైతే అవసరంలా. నేను నన్ను అందరూ సెంట్రల్ నియోజకవర్గంలో తమ కుటుంబంలో ఒక భాగంగా భావిస్తారు. బోండావమ్మ అని. బోండావమ్మ అంటే అభివృద్ధికి చిరునామా, బోండావమ్మ అంటే పని చేయడానికి చిరునామా, బోండావమ్మ అంటే నిజాయితీకి చిరునామా. కాబట్టే తెలుగుదేశం పార్టీని బోండావమ్మ అని రేపు ఎన్నికల్లో గెలిపిస్తారు. గతంలో తాను చేసిన ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు గెలిపిస్తారని, అలాగే రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కూటమి అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుందని చెప్పి బోండావమ్మ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్, సిటీ న్యూస్, విజయవాడ.